షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ, భుజం మార్పిడి శస్త్రచికిత్స ఎప్పుడు చేసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు మన్నుతుందనేది చాలామందిలో ఉండే ఒక డౌట్ అనమాట. షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీకి వచ్చినప్పుడు దానికి ఇండికేషన్స్ ఏంటి సర్జరీ కంటే, మొట్టమొదటి ఇండికేషన్ ఎవరికైనా ఆర్థరైటిస్, ఇప్పుడు మనం మోకాల లోపల తుంటి లోపల అరుగుదల ఎలాగైతే చూస్తామో కొద్ది మందిలో వాళ్ళకున్న కండిషన్స్ని బట్టి అంతకుముందు అయిన ఇంజురీస్ లేకపోతే సర్జరీస్ ఫ్రాక్చర్స్ అవడం వల్ల భుజంలో అరుగుదల పెరుగుతుంది. ఈ భుజం అరుగుదల పెరగడం వల్ల మూమెంట్ రెస్ట్రిక్షన్స్, పెయిన్ పెరగడము, డైలీ యాక్టివిటీస్కి ఇబ్బంది పెరగడం జరుగుతుందన్నమాట. సో ఇలాగా అరుగుదల పెరిగిన వాళ్ళకి షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అడ్వైస్ చేస్తాం. ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీలో 2 రకాలు ఉంటాయి. టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ, రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది. సో నార్మల్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మామూలుగా అందరికీ ఎప్పుడైతే రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం, ఆ మజిల్స్ అన్నీ బాగా ఇంటాక్ట్గా ఉండి హెల్తీగా ఉన్నప్పుడు, ఫంక్షన్లో ఎటువంటి ఇబ్బంది లేదు వాటిలో అన్నప్పుడు షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ, టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అడ్వైస్ చేస్తామన్నమాట. ఎవరికైతే ఈ ఫ్రాక్చర్స్ వల్ల కానీ షోల్డర్ ఆర్థ్రోపతి అంటాం, అంతకుముందు రొటేటర్ కఫ్ మజిల్స్లో టేర్ ఉండి దానివల్ల షోల్డర్ ఆర్థ్రోపతి స్టార్ట్ అయ్యి అప్పుడు వాళ్ళకి ఈ అరుగుదల ఇదంతా సిమ్టమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనే సర్జరీ చేస్తామన్నమాట. ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి రొటేటర్ కఫ్ మజిల్స్ అవసరం లేకుండా డెల్టాయిడ్ మజిల్ ఇంటాక్ట్గా ఉండి హెల్తీగా ఉన్నప్పుడు షోల్డర్ ఫంక్షన్స్ అన్నీ ఈ డెల్టాయిడ్ మజిల్ సహాయంతో, అంటే అన్ని రకాల మూమెంట్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అడ్వైస్ చేస్తాం. సో ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీకి ఇంకా టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ కానీ హెమీ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీస్ యూజువల్గా ఫ్రాక్చర్స్ ఉన్న వాళ్ళకి, ప్రాక్సిమల్ హ్యూమరస్ అంటే భుజం పై భాగము ఫ్రాక్చర్స్ అయ్యి 4 పార్ట్ ఫ్రాక్చర్స్ అంటాం, అంటే ఎక్కువగా మల్టిపుల్ పీసెస్ అయ్యి దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు హెమీ ఆర్థోప్లాస్టీ అనే సర్జరీ చేస్తాం. ఈ హెమీ ఆర్థోప్లాస్టీ అనే సర్జరీ చేయడం వల్ల వాళ్ళకి మళ్ళీ నార్మల్ మూమెంట్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్, హెమీ షోల్డర్ రీప్లేస్మెంట్స్ ఆప్షన్స్ అనేవి ఫ్రాక్చర్స్కి కూడా చేస్తాం. అది మ్యాక్సిమం ఇప్పుడు ఏజ్ ప్రకారంగా 60-65 సంవత్సరాల లోపున్న వాళ్ళకి ఫ్రాక్చర్స్ అయినప్పుడు, బ్యాడ్ ఫ్రాక్చర్ ఉన్నా కానీ మ్యాక్సిమం వాళ్ళకి ఫ్రాక్చర్ని నార్మల్ బోన్ని ప్రిజర్వ్ చేసి ప్లేట్ ద్వారా ఫిక్స్ చేయడానికే ట్రై చేస్తాం. 99% ప్రయత్నం చేస్తాము. అలా చేసినప్పుడు కూడా ఆ షోల్డర్ అనాటమీని రీకన్స్ట్రక్షన్ చేయలేని పరిస్థితిలో ఉండి ఆర్టికులర్ సర్ఫేస్ బాగా దెబ్బతిన్నప్పుడు, 4 పార్ట్ ఫ్రాక్చర్ అంటే మల్టిపుల్ ఫ్రాగ్మెంట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ని ఆప్ట్ చేస్తామన్నమాట. ఇలా చేసిన వాళ్ళలో వీళ్ళకి కొంచెం టైం వస్తుందన్నమాట. ఒకవేళ ఫ్రాక్చర్ని మనం రీకన్స్ట్రక్షన్ చేసాం, ప్లేట్తో ఫిక్స్ చేసినప్పుడు అది ఒకవేళ అతుక్కున్నా కానీ వాళ్ళకి ఫ్యూచర్లో, అంటే ఎప్పుడైనా మళ్ళీ ఇప్పుడు యంగ్ ఏజ్లో ఇట్లాంటి ఫ్రాక్చర్ ఉందనుకోండి, మళ్ళీ 10-15 ఇయర్స్లో మళ్ళీ ఎప్పుడైనా ఈ అరుగుదల స్టార్ట్ అయినప్పుడు అప్పుడు షోల్డర్ రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉండేలాగా ఫిక్స్ చేస్తామన్నమాట. ఎందుకు ఈ డిలే చేయడం సర్జరీ, ఫస్టే షోల్డర్ రీప్లేస్మెంట్ ఎందుకు చేయకూడదు అంటే, షోల్డర్ రీప్లేస్మెంట్కి ఒక టైం ఫ్రేమ్, చేసిన సర్జరీ ఎన్ని రోజులు ఉంటుందనేది ఒక 15 to 20 ఇయర్స్ వరకు వర్క్ అవుతుంది. ఇది కూడా మనకి ఏంటి అంటే నార్మల్ షోల్డర్ లాగా 100% ఉండకున్నా కానీ ఎటువంటి యాక్టివిటీ రిస్ట్రిక్షన్స్ అది లేకుండా మూమెంట్స్ అన్ని ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ థింగ్ పెయిన్ తగ్గిపోవడము, అన్ని పనులు చేసుకునేలాగా మూమెంట్స్ ఇంప్రూవ్ అవ్వడం, ఇది అడ్వాంటేజ్. కాకపోతే ఎక్కువగా బరువులు ఎత్తడము నార్మల్ షోల్డర్ లాగా, సో ఫాల్ ప్రివెన్షన్స్ అంటే పడకుండా జాగ్రత్తలు తీసుకోవడము, ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు అనేవి షోల్డర్ రీప్లేస్మెంట్ తర్వాత కంపల్సరీ తీసుకోవాలి. నొప్పి ఎక్కువగా ఉండి, ఇబ్బంది ఎక్కువగా ఉండి, డైలీ యాక్టివిటీస్ అంటే షోల్డర్ కంప్లీట్గా బిగుసుకుపోతూ ఉండి, మూమెంట్స్ కంప్లీట్గా రిస్ట్రిక్ట్ అయిపోయి, రాత్రి నొప్పి, మెయిన్గా ఈ ఫ్రోజన్ షోల్డర్ డెవలప్ అయిన తర్వాత, అంటే స్టిఫ్నెస్ బాగా డెవలప్ అయిన తర్వాత అందరికీ ఏంటంటే రాత్రిపూట నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు పడుకోవడం అనేది ఈ నొప్పి వల్ల అవ్వదు. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నొప్పి తగ్గడానికి, మూమెంట్స్ ఇంక్రీజ్ చేయడానికి, నార్మల్ యాక్టివిటీ లీడ్ చేయడానికి షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఏజ్ కానీ దీని గురించి కాకుండా స్టేటస్ ఆఫ్ ద షోల్డర్, ఈ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఏ స్టేటస్లో ఉంది, రీకన్స్ట్రక్షన్ చేయగలుగుతామా లేదా అనే దాన్ని బట్టే డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. షోల్డర్ రీప్లేస్మెంట్ తర్వాత కూడా అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఓన్లీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏంటంటే ఎక్కువగా బరువులు ఎత్తేది అండ్ కొన్ని అన్ని యాక్టివిటీస్ లాగా చేయకుండా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ డైలీ యాక్టివిటీస్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు.